ఎన్ని లక్షలు కోట్లు బ్యాంకులో జమ చేసుకుని పూజ చేసుకుంటావా? ఎంజాయ్ చేద్దాం, బయట ఖర్చు పెట్టు పైసలు, ఎంజాయ్ చేద్దాం, బయట ఎంజాయ్. చిన్న ఉన్నప్పుడు రావాలి, ఏజ్ చిన్నప్పుడు షుగర్ పీపుల్ ఏం చేయలేవు. లొకేషన్స్ ఉన్నాయి జీవితంలో, ఒక్కసారైనా చూడండి. అమర్నాథ్ యాత్ర, జమ్మూ కాశ్మీర్, శ్రీనగర్, దాల్ లేక్ అనేది వండర్. పొద్దున లేచినాము, ముఖం కడుక్కున్నాము, లాల పోచుకున్నాము. హాయ్ ఫ్రెండ్స్, మా బ్రదర్ మమ్మల్ని ఎండలు తిప్పుతున్నాడు. మా కర్త కర్మక్రియలు ఇద్దరే రామలక్ష్మణులు. ఈ ప్లాన్ మెయిన్ ముగ్గు పోసింది, వీళ్ళు ఇంజనీర్ ప్లాన్. ముగ్గు పోసినాము, ఓడో నిమ్మకాయలు పెట్టిండు, పసుపు కుంకుమ వేసి. అది ఎటు కాకుండా పోతుంది. అది పొద్దున్నే ఆ నిమ్మకాయ కొద్దిగా పవర్ చూపించింది. ఒకడికి మోషన్ అయింది, ఒకడు తిరిగి తిరిగి పడిపోయిండు. ఈ క్యాండిడేట్ అయితే ఇంకా తినలేడు, నీరసంగా ఉన్నాడు ముందటున్న క్యాండిడేట్. మా ఫ్రెండ్ సర్కిల్ కడ్లు వాళ్ళు నన్ను దించురా అంటే దించారు, కానీ నేను దిగుర్రా దించుతా. హాయ్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, స్మాల్ మొత్తం ఫ్లవర్స్ చెట్లు తప్ప ఏం లేవు ఇడ. ఇదే ఇక మొత్తం దూరం మాసలు. ఎలా ఉంది టేస్ట్? చూడండి, దిగడానికి కొద్దిగా భయపడుతున్నారు మా వాళ్ళు. వచ్చింది 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 వచ్చింది. ఎట్లాగైతే ఏంది, పొద్దుగాల లేచినాం. ఇక పొద్దుగాల లేస్తే తెలుసు కదా ఇక మనం ఎట్లుంటాము. పొద్దున్న లేచి దేవుణ్ణి మొక్కే వరకు మనం ఏ పని చేసాం. ఇక మనం బయటకు వెళ్ళి ఇలా డాల్ లేక్ నుంచి బయటకు వెళ్ళి అక్కడ నుంచి ఇక లోకల్లా తిరుగుదాము. శ్రీనగర్లా ఎట్లయినా ఎంజాయ్ చేద్దాం. ఎలా అంటే ఆటో మాట్లాడుకున్నాం. ఫస్ట్ మనం పోయేది దేవుని దర్శనం చేసుకున్నాం. ఇలా ముందే సోమవారం శివయ్యని దర్శనం చేసుకొని ఇంత కడుపులో పడితే ఆసరు ఉంటుంది మనకు. ఇక అక్కడి నుంచి కిందికి వచ్చి తిన్న తర్వాత ఏమైనా తిరుగుదామని కొన్ని సర్చిలు పెట్టినాం. ఆటోకి మాట్లాడినాం, ఏమేమి ఉన్నాయి అవి లొకేషన్స్ లోకల్లా తిరగడానికి. మనోడు కొన్ని చెప్పిండు, గివి అని చెప్పిండు. సరే మరి ఎంత అవుతుంది అంటే ఎంతో చెప్పిండు, కానీ మనం బేరా మారితే ఎట్లుంటుంది తెలుసా, ఊర మాస్లు ఎట్లుంటుంది. అదే మనం బేరా మాడి వెయ్యి ఫిక్స్ చేసినాం. కానీ ఎండ మాత్రం ఎగిచ్చి కొడుతుంది. అయినా ఇంటలేం, తిరగాల్సిందే, చేయాల్సిందే, మనం అన్నీ చూడాల్సిందే. వచ్చిందే మనం చూడడానికి కాబట్టి చల్ తిరుగుదాం దా అనడానికి ఫిక్స్ అయ్యి ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళినాం. అయినా మనకు ఉంటుంది కదా, తెలుసు కదా, ఆకలి అయితేనే ఉంటుంది. సరే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఫైనల్ వచ్చేసి మనము మా ఫ్రెండ్ సర్కిల్ కడ్లు వాళ్ళు నన్ను దించురా అంటే దించారు, కానీ నేను దిగుర్రా దించుతా. టోటల్ గా మనం వచ్చేసిన మొగల్ గార్డెన్. సో అది కూడా విజిట్ చేసుకొని టోటల్ ఎంజాయ్ చేసుకొని రిటర్న్ టు బ్యాక్ వెళ్దాం మనం. సీన్ అన్నది ఇది వచ్చేసి తమ్ముడిది పడుతుంది. మనం పాలక్ పకోడీ. సో దాని క్వైట్ అపోజిట్లోనే మనకు కూడా హోటల్ ఉండడం జరుగుతుంది. ఇది వచ్చేసి మొగల్ గార్డెన్కి అపోజిట్లో ఉంది మనకి ఇది. సో మేము ప్రజెంట్ వచ్చేసి పాలక్ పకోడీ తీసుకోవడం జరిగింది. మనకు టమాటా సాసు, అది వచ్చేసి సోరకాయ సంబంధించింది ఉంది. సో ఇది వచ్చేసి ప్లేట్ వచ్చేసి మనకు 60 రూపీస్. సో మీకు ఫ్రంట్ లైన్లో కూడా కనబడుతుంది, అదే దాంట్లో మనం తీసుకుంటున్నాము. సో షాప్ నేమ్ వచ్చేసి సౌత్ ఇండియన్ కేఫ్ అని ఉంది. సో దాంట్లోనే మనం ఫుడ్ ఆర్డర్ చేయడం జరిగింది. సో ఎలా ఉంది టేస్ట్? దాని ముందరనే మనకు కొన్ని స్ట్రీట్ ఫుడ్స్ కూడా ఉండడం జరుగుతుంది. ఇందాకనే మనం టిఫిన్ చేసాం కదా, సో దాని ఆపోజిట్లోనే మనకు ఆల్రెడీ అందరికి రావచ్చు. సో ఫోటోషూట్ కోసము మనము కాశ్మీరీ యొక్క డ్రెస్సెస్ కూడా వేసేసుకుని కూడా మనకు రెంట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. వాళ్ళే ఫోటోలు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి ఇక్కడ రెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో మనం డాల్ లేక్లో వెళ్తూ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మన డాల్ లేక్. సో ఇది వచ్చేసి మన గార్డెన్ దగ్గరలో ఉన్నాము. ఇక్కడ వచ్చేసి మనకు టికెట్ ప్రైస్ అడల్ట్ వచ్చేసి 30 రూపీస్ ఉంది, 30 రూపాయలు. అదే చైల్డ్ వచ్చేసి 15 రూపాయలు. సో బిలో 12 ఇయర్స్ లోపల ఏం లేదనుకుంటా. ఫారినర్స్కి వచ్చేసి 100 రూపీస్. ఇది వచ్చేసి టికెట్ కౌంటర్. మీకు రోడ్ వే కనబడుతుంది. వచ్చేసి ఫ్రంట్ డాల్ లేక్. సో అక్కడ సైడ్ మనకు కేఫ్ కూడా ఏమైనా ఉంటాయి. ఇందాక మనం టిఫిన్ చేసింది కూడా అక్కడనే. సో అక్కడ నుంచి
సో ఫైనల్గా మొఘల్ గార్డెన్కి రావడం జరిగింది. ఫుల్ ఎక్సైటింగ్ ఉన్నారు. అమ్మ మొన్న దాకా నచ్చినాం, మళ్ళీ నడవాలి దీంట్లో. సో మనకు వచ్చేసి గార్డెన్ రెస్టారెంట్ ఏరియా. సో అది వచ్చేసి మనం ఎంట్రీ. సో ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలంట. సో ఫైనల్గా ఇది వచ్చేసి మనం మొఘల్ గార్డెన్. సో ఇదంతా వ్యూ. సో ముందుకు వెళ్దాం. పొద్దున్న లేచినామా, మేము పొద్దున్న లేచి బయటకు వచ్చినామా, పడవలు వచ్చినాము, పడవలు వచ్చి ఇక్కడికి వచ్చి మాకు పొద్దున దర్శనం చేసుకున్నాము. గుళ్ళో నుంచి మేము ఆటో ఎక్కి ఇక్కడికి వచ్చాము. మొఘల్ గార్డెన్ కి దిగాము. మొఘల్ గార్డెన్ లో 30 రూపాయలు. అరే ఏడు దగ్గర 30 రూపాయలు కదా, 30 రూపాయలు పెట్టి మేము లోపలికి పాత తీసుకొని లోపలికి వచ్చాము. బాగున్నది. ఇక ఫైనల్గా వచ్చేసి ఇక మనం టికెట్ తీసుకున్నాం. టికెట్ తీసుకుని లోపల ఎంట్రీ జరిగింది. ఇక లోపల చూసే వరకు చెట్లు ఉన్నాయి, బాగున్నాయి. దీని యొక్క హిస్టరీకి వెళ్దాం. ఇక హిస్టరీ ఏముందంటే, ఇక మనం ఆ పేరు వెల్కమ్ చేయం కాబట్టి ఏదో ఇక చెప్తున్నాం. మొఘల్ గార్డెన్ దీని ఒక చరిత్ర చెప్తే, ఇక్కడ చక్రవర్తి వచ్చేసి ఆడ పెన్మిటి కోసం ఇదంతా చేసిండంట. ఇది వచ్చేసి ఒక 60 ఎకరాల వరకు ఉంది నాకు తెలిసి, 50 నుంచి 60 ఎకరాలు అనుకుంటా. మొత్తం పూల తోటలు. దీనికి సంబంధించింది ఏ దేశాల నుంచో ఒక పెద్ద డిజైన్లను పట్టుకొచ్చుకొని ఇవన్నీ చేసి పెట్టిండు. ఇక మనం చూడాల్సిందే. ఇక పార్క్ అన్నప్పుడు తెలుసు కదా మనం ఎట్లుంటామో. ఈ ఎంటర్టైన్మెంట్ అన్నది మనకి ఎట్లుంటుందో తెలుసు కదా. ఎండ మాత్రం వీడైతే ఒక రేంజ్లో కొడుతుంది. ఇక మా పోరాగాలు అయితే అవుతలేరు. ఇక పార్క్ అంటే ఎట్లుంటుందో తెలుసు కదా, చెట్లు పుట్టాలు తప్ప మనకి ఇక్కడ ఏం కనబడతలేవు. కానీ ఏం చేద్దాం, ఎంటర్టైన్మెంట్ అన్నట్టు ఎంటర్టైన్మెంట్ వచ్చినప్పుడు శ్రీనగర్లో ఏమేమి ఉన్నాయో అవన్నీ విజిట్ చేద్దామన్న ఒక ఆలోచనతోనే మనము దీనిలోకి వచ్చినాం. ఇక ఈ గార్డెను ఇటు లేదు అటు లేదు, పోడు అంటే పొడుగు ఉంది. ఇక మా పొరహాలు ఇంట చెప్పు, ఒకడు అటు పోతాడు, ఒకడు ఇటు పోతాడు, మరొకడు ఎండ కొడుతుంది అంటాడు. ఎందుకంటే ఎండ మాత్రం మన కొడుతుంది. ఎందుకంటే మనం అమర్నాథ్ యాత్ర చేసినప్పుడే కూల్ ప్రదేశం నుంచి ఎండలకు వచ్చినాం. ఆల్రెడీ బాడీ మొత్తం చెకలు అయిపోయింది. ఎందుకంటే డిహైడ్రేట్ అనేది మాకు స్టార్ట్ అయిపోయింది. ఆడ మనం నీళ్ళు తీసుకున్నామా, తీసుకోలేం, నీళ్ళు అనేది తక్కువ తాగినాం. సో ఇక్కడికి వచ్చే వరకు మాత్రం పరిస్థితి మాత్రము ఆపోజిట్ అయిపోయింది. ఇక మాకు ఇక ఈ ఒక ఎండలు తిరిగిన కాడికి తిరుగుదాం రాబాయ్ ఈరోజు ఏదైతే అది అన్నట్టు మనం ఫస్ట్ వచ్చిన ప్లేస్ ఇది ఎంచుకున్నాం. ఇదైతే ఫస్ట్ మంచి ఉంటుందని. ఇక దీంట్లోకి దిగిన తర్వాత చూడు, ఇక పోతూనే ఉన్నాం, వస్తూనే ఉన్నాయి. ఇదే ఉంది మాకు. కానీ ఏం చేద్దాం, ఎంటర్టైన్మెంట్ అన్నది మెయిన్ కాబట్టి అట్లా. ఇది దోస్తాన్, నేను ఒకటి చెప్తున్నా మీ అందరికీ, ఇక్కడికి రావడానికి జమ్మూ కాశ్మీర్ ఆన్లైన్ ప్రాసెస్ చెప్పిన కొన్ని వీడియోలలో అవి చూడండి, బాగుంటాయి. ఏమైనా ఉంటే కమెంట్ చేయండి, దానికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంట్లో ఏం లేదు మనది, చూడండి బాగుంటుంది. ఇక్కడ మనము ఎలా వచ్చినామో అట్లానే వెళ్ళిపోవాలి. అవి ఇవి ఏం చేసుకోవద్దు ఇక్కడ. ఎందుకంటే మనం సేఫ్గా రావాలి, సేఫ్గా అవ్వాలి. మన పని ఏంది, చూసుడు, ఆనందం పొందుడు, ఇది మనకు కావాల్సింది. గిట్లా గట్లా కాదు, గిట్లు ఉంటుంది సంగతి. గది మరి మనమంటే ఇది. నీళ్ళున్నాయి, చెట్లు ఉన్నాయి, చెట్లకు పూలు ఉన్నాయి, కలర్లు ఉన్నాయి. గ్రీన్ కలరు ఇగో మాది వచ్చిన. ఇగో మామిడి ఇప్పుడే బాత్రూమ్ పోసిండు కింద. ఇగో ఇస్తుండు. సో ఇది మొత్తం ఊరా మాస్ లెక్క ఉంది మనకి. ఊరా మాస్ లెక్క ఉంది. సో మా బ్రదర్, హాయ్ ఫ్రెండ్స్, మా బ్రదర్ మమ్మల్ని ఎండలు తిప్పుతున్నాడు. మా కర్త కర్మక్రియలు ఇద్దరే రామలక్ష్మణులు. ఈ ప్లాన్ మెయిన్ ముగ్గు పోసింది, వీళ్ళు ఇంజనీర్ ప్లాన్. ముగ్గు పోసినాము. ఓడో నిమ్మకాయలు పెట్టిండు, పసుపు కుంకుమ వేసి. అది ఎటు కాకుండా పోతుంది. అది పొద్దున్నే ఆ నిమ్మకాయ కొద్దిగా పవర్ చూపించింది. ఒకడికి మోషన్ అయింది, ఒకడు తిరిగి పడిపోయిండు. ఈ క్యాండిడేట్ అయితే ఇంకా తినలేడు, నీరసంగా ఉన్నాడు ముందటున్న క్యాండిడేట్. ఒక్కరి మాత్రం చెప్తున్నా నిజం, ఒక్కసారి నిజం చెప్తున్నా ఫ్రెండ్స్, జోక్ కాదు సీరియస్ గానే. ఖచ్చితంగా ఒక్కసారన్నా జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ రండి, ఫ్యామిలీతో రండి, మొత్తం వీక్షించండి. సమ్మర్లో రండి, లేకుంటే వింటర్లో రండి. కానీ ఎక్సలెంట్ లొకేషన్స్ ఉన్నాయి. జీవితంలో ఒక్కసారైనా చూడండి. అమర్నాథ్ యాత్ర, జమ్మూ కాశ్మీర్, శ్రీనగర్, దాల్ లేక్ అనేది వండర్. వాటర్లో హౌస్ ఉండడము, చెరువులో నైట్ అక్కడ స్టే చేయడము,
నైట్ వాటర్లో చైర్ మీద కూర్చొని మన ఫుడ్ తింటుంటే అది ఆనందమే వేరు. ఎన్ని లక్షలు కోట్లు బ్యాంకులో జమ చేసుకొని పూజ చేసుకుంటావా? ఎంజాయ్ చేద్దాం, బయట ఖర్చు పెట్టు పైసలు, ఎంజాయ్ చేద్దాం, బయట చిన్న ఉన్నప్పుడు రావాలి, ఏజ్ ఉన్నప్పుడు షుగర్ పీపుల్ ఏం చేయలేవు. పొద్దున లేచినాము, ముఖం కడుక్కున్నాము, లాల పోచుకున్నాము, చేతులు వేసుకున్నాము, టిఫిన్ చేశాము, ఆటో ఎక్కినాము, గార్డెన్ కు వచ్చాము. మొత్తంగా అయితే తిరిగినాం. ఇక టైం ఒడుస్తలేదు, ఇక జాలరా భయ అన్నట్టు ఇంకా వచ్చేసినాం. ఎందుకంటే అప్పటికే గంట తిరిగినాం, గంటన్నర. ఆకలి అవుతుంది, ఎటు చూసినా చెట్టు పుట్ట తప్ప ఏమీ లేదు. ఇక బ్యాగ్ వెళ్దామని వచ్చినాం. ఇక మీకు ఒకటి గుర్తుంటుంది, వీడికి వచ్చినాము అంటే ఇక దీని ఒక స్టోరీ వీరి అని ఉంటుంది. ఆల్రెడీకి ఎంతవరకు వద్ద చెప్పిన, మ్యాక్సిమం కానీ చెప్పిన. ఇక ఇక్కడ నుంచి మా వాళ్ళందరూ సాలిగా వెళ్ళిపోదాం, డాల్ లేక్ వెళ్ళిపోయి చల్లా ఏసీ వేసుకొని వండుకుందామని ఫిక్స్ అయ్యారు. ఇక ఇవే మౌంటైన్స్, ఇవే వాటర్, ఈడ ఇవి తప్ప ఇక ఏం లేవు. ఈడ మనకేందంటే ఏదైనా ఎంటర్టైన్మెంట్ ఉంటేనే మాకు కొత్త బాగా నచ్చుతుంది. సో ఆఖరి ఫైనల్ అయితే మేము రిటర్న్ వెళ్ళడం జరిగింది. ఇక మొత్తం ఎలా వచ్చినామో అక్కడ నుంచి ఎగ్జిట్ ఎలా ఉంటుందో ఎంట్రీ కూడా అలానే ఉంటుంది. ఇక మీకు మొత్తం డీటెయిల్స్ ఇక్కడ పెట్టిన, చదివేటోడు చదువురి, మొత్తం మ్యాటర్ ఉంది. మనకి ఇంతగానే ఎక్క రాదు. నేను ఆడిపోయేలాగా నేను చెయ్య. ఫైనల్గా మనం వచ్చేసి లాల్ చౌక్ రీచ్ కావడం జరిగింది. ఇది శ్రీనగర్, మనకు డాల్ లేక్ నుంచి దాదాపు 1.5 to 2 kilometers ఉంటుంది. ఇక్కడ వచ్చేసి హిస్టరీ వచ్చేసి మనం తెలుసుకుంటే, శ్రీనగర్లోని లాల్ చౌక్ వద్ద ఉన్న క్లాక్ టవర్పై జాతీయ జెండాను చాలాసార్లు ఎగురవేయడానికి పలువురు ప్రముఖ నాయకులు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. కాశ్మీర్లోని శ్రీనగర్ ప్రఖ్యాత లాల్ చౌక్ ఏరియాలోని క్లాక్ టవర్పై గణతంత్ర దినోత్సవం రోజున బుధవారం తొలిసారి జాతీయ జెండాను ఎగురవేశారు. 30 ఏళ్లలో ఇది రెండోసారి. గతంలో 1992లో బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి ఇక్కడ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అయితే స్థానికులే లాల్ చౌక్ క్లాక్ టవర్పై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడం ఇదే మొదటిసారి. దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత క్లాక్ టవర్పై జాతీయ జెండా ఎగురవేయడం ఇదే మొదటిసారి. లాల్ చౌక్ ప్రాంతంలో ఎన్జిఓలు ప్రభుత్వ యంత్రాంగంతో కలిసి స్థానికులు 73వ రిపబ్లిక్ డే వేడుకలను నిర్వహించారు. స్థానిక కాశ్మీరీయులు క్లాక్ టవర్పై వరకు వెళ్ళి అక్కడి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. క్లాక్ టవర్పై చాలా సందర్భాల్లో పాక్ జెండాలు ఎగురవేయడం నా చిన్నతనం నుంచి చూస్తున్నాను. కానీ స్వతంత్రం వచ్చిన 73 ఏళ్ల తర్వాత భారత పతాకం ఎగురవేయడం నేను గర్వంగా భావిస్తున్నాను. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇక్కడ పాకిస్తాన్ జెండాలు మాత్రమే ఎగిరేవి. శాంతి విఘాతము కలిగిస్తూ వచ్చిన పాకిస్తాన్ ప్రేరేపిత వ్యక్తులు ఈ జెండాను ఎగురవేసేవారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఇక్కడి పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయి. నయా కాశ్మీర్ అంటే ఏమిటని జనం అడుగుతున్నారు. ఇవాళ ఎగురవేసిన త్రివర్ణ పతాకమే నయా కాశ్మీర్ అర్థం చెప్తుంది. జమ్మూ కాశ్మీర్ ప్రజలు కోరుకున్నది కూడా ఇదే. మాకు పాక్ జెండాను అక్కర్లేదు, మేము శాంతి అభివృద్ధిని కోరుకుంటున్నాము. అదే గీతం ఆలపిస్తుండగా క్లాక్ టవర్పై జాతీయ జెండాను యువకులను ఎగురవేశారు. దేశభక్తి గీతాలతో ఆ ప్రాంతం అంతా మారుమోగింది. ఈ కార్యక్రమాన్ని ఆదరైన పలువురు ఉద్వేగానికి లోనయ్యారు. కాశ్మీర్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీకి చెందిన యువకులు, బీజేపీ కార్యకర్తలు ఇందులో పాల్గొనడం జరిగింది. ఏదైతే ముందు మన దేశంలో జెండా ఎగరడం చాలా సంతోషకరంగా ఉంది క్లాక్ టవర్పై. అలాంటి విషయాన్ని నేను ఎప్పుడు టీవీలో చూస్తుండేవాడిని. ఇలా దగ్గర నుంచి వచ్చి చూడడం నాకు చాలా ఆనందకరంగా ఉంది. ఇలాంటి ప్లేస్లకు రావడం, విజిట్ చేయడం నాకు ఎంతో సంతోషకరం ఉంది. దాంతోపాటు నా ఫ్రెండ్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇక్కడ మేము కొన్ని సెల్ఫీలు దిగి ఇక్కడ నుంచి మళ్ళీ మేము బ్యాక్ వెళ్ళడం జరిగింది. భరత్ మాతాకి జై. జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ, హర రామాదేవ్, శంభో శంకర. నా వీడియో కనుక నచ్చితే నా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేశారనుకుంటున్నాను. ఇలాంటి ముందు మంచి వీడియోలు మేము తీసుకొస్తానని మీ ఎదురు